ఆగవే అక్కడ. దొంగచాటుగా ఏం మూట కట్టుకుని తీసుకెళ్తున్నావు? ఏంటో చూపించవే. మళ్ళీ ఏమైంది? అది వంటగదిలోంచి ఏవో చాటుగా మూట కట్టుకుని వెళ్తుంది అత్తయ్య. చాటుగా మూట కట్టుకుని వెళ్తుందా? తనలా చాటుగా మూట కట్టుకుని తీసుకెళ్లే మనిషి కాదు. మొన్న పూజకు సామాగ్రి కావాలని నన్ను అడిగే తీసుకెళ్ళింది. చాలా మర్యాదగా ఉంటూ నిన్ను మోసం చేస్తుంది అత్తయ్య. ఇప్పుడు అది దొంగ కాదు, నేను ప్రూవ్ చేస్తాను చూడు. ఏయ్, ముందు మూట విప్పవే. విప్పు మూట. చూసావా అత్తయ్య? బాగా చూడు. తను ఫ్రాడ్ కాదని పెద్ద సర్టిఫికెట్ ఇచ్చావుగా. ఇప్పుడు బయటపడిందిగా దాని దొంగతనం. అది ఇది అని నోటికొచ్చినట్టు మాట్లాడకు పర్ణిక. నేనేమి దొంగతనంగా మూట కట్టుకుని మా ఇంటికి పట్టుకెళ్ళట్లేదు. మహల్లో బల్లులు బాగా తిరుగుతున్నాయి. ఇవి పగలకొట్టి చుట్టూ పెడదామని తీసుకెళ్తున్నాను. చేతిలో పట్టవు గనక కొంగున కట్టుకున్నాను. సరిపోయిందా? ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి. ఎప్పుడైనా ఇంటి మంచి చెడ్ల గురించి ఆలోచించావా? అరవట్టాలే గాని ఆలోచనలు ఎప్పుడు రావాలి బుర్రకి? బాబా, ఎందుకంత కోపం? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. సాటి ఆడపిల్లని కూడా చూడకుండా ఎప్పుడు తన మీద నోరు పారేసుకుంటూనే ఉంటావు. వెళ్ళు. ఇంకోసారి పున్నాగ విషయంలో తలదూర్చుకు. పున్నాగ, దాని మాటలే నువ్వు పట్టించుకోకమ్మా. నువ్వెళ్ళు. సరే అమ్మా. దీనికేం తక్కువ లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,